దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఈ ఆదివారపు ఆరాధన దినంలో శ్రేష్టమైనటువంటి ఈవులను దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు గనక స్వీకరించే మనసును కలిగి ఉందాం. మరి ఇప్పటి వరకు ఆరాధనలో నడిపించిన బిడ్డలు, కీర్తనలు పాడిన బిడ్డలు, అలాగే వాక్యోపదేశాన్ని అందించిన సహోదరులకు ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఈ దినం మరి సహోదరులు చదివినిపించిన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయము 15 నుంచి దిగు వచనాలు మనం చదివినప్పుడు ఈ వచనాల్లో ఉండేటువంటి భావము ఒక మాటలో చెప్పాలి అంటే మోషే అరణ్య అనుభవము అన్నాడు. మోషే అరణ్య అనుభవము అన్నాడు. ఈ అరణ్య అనుభవము ఎందుకు వచ్చింది, దాని పర్యవసానం ఏమిటి అనే విషయాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకన్నట్లయితే ఇక్కడ ఒక మాటలో చెప్పాలి అని అంటే ఆ వచనాలకు ముందు మనం వెళ్ళినట్లయితే మోషే ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీనొక్కడిని చంపారు. ఎందుకు చంపారు అంటే తన జాతి మీద ఉన్న అభిమానంతో, ఇశ్రాయేలీయుల మీద ఉన్న అభిమానంతో వారికి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వారికి వ్యతిరేకమైనటువంటి ఐగుప్తీని చంపారు. చంపినప్పుడు ఈయన భావం ఏమిటంటే నన్ను ఇశ్రాయేలీయులు నాయకునిగా ఎన్నుకుంటారు, అంగీకరిస్తారు అనుకున్నారు. కానీ సొంత ప్రజలే వ్యతిరేకించారు. సొంత ప్రజలే వ్యతిరేకించడంతో ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు. ముందు రోజు ఒక ఐగుప్తీని చంపేశారు, ఇసుకలో కప్పెట్టారు. మరల రోజు అదే పోరాటం జరుగుతుండగా వెళితే వారి మధ్య తగు తీరుస్తుంటే ఆ వ్యక్తి చెప్పిన మాట, నిన్నటి దినాన ఐగుప్తీని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంప చూస్తున్నావా అని కోపంతో అంటే ఆ బాధ కలిగి వెంటనే అక్కడి నుంచి ఈ విషయం సమాచారం బయటకు వచ్చింది. ఇది కాస్త ఫరో దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తాడని చెప్పేసి ఒక్కసారిగా ప్రాణ భయంతో వేరే అరణ్యానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అంటే అనుకున్న ఆశలు, అనుకున్న నమ్మకాలు చెదిరిపోయినప్పుడు కలిగేటువంటి అరణ్య అనుభవము అనొచ్చు. చూడండి, మనం కూడా కొన్నిసార్లు కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని అనుభవాలు మనం అనుకుంటూ ఉంటాం. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే సంతోషమే. మంచి కోసం వెళ్ళి చెడ్డ తెచ్చుకుంటే, మంచి చేసి విరోధం తెచ్చుకున్నటువంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఇక్కడ మోషే గారు ఇక్కడ మనం చూసినట్లయితే మంచి కొరకు వెళ్ళి వ్యతిరేకం తెచ్చుకున్నారు. అక్కడి నుంచి మిద్యాన్ అరణ్యంలోకి వచ్చాక అక్కడ ఇత్రోకి 7 కుమార్తెలు ఉన్నారు. ఆ 7 కుమార్తెలు కూడా అక్కడ ఆ మందలు మేపుతున్నారు. అక్కడ వేరే మందలతో విరోధం వచ్చింది. ఈయన వెళ్ళాడు, నీతిపక్షంగా నిలబడ్డాడు. అయ్యో ఆడపిల్లలు ఉన్నారు, వీరికి న్యాయం చేయాలని నీతిపక్షంగా నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకున్నాం. తండ్రి అంటున్నారు, ఏ రోజు ఎంత త్వరగా ఎందుకు వచ్చారు అంటే జరిగిందంతా చెప్పారు. తండ్రి గారు, ఒక ఆయన ఇలాగొచ్చారు, మాకు న్యాయం చేశారంటే అంత మంచి చేసిన వాడిని ఎక్కడ వదిలేసేశారు, తీసుకురండి, ఇంటికి తీసుకురండి. ఇంటికి తీసుకొచ్చి ఇదిగో మన ఇంట నిలబెడదామన్నారు. ఈ నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 40వ వచనంలో, క్షమించాలి 2వ అధ్యాయము 22వ వచనం, ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశములో పరదేశునై ఉంటుననుకుని వానికి గొర్షేమని పేరు పెట్టింది. ఈ గెర్షేం అనే పదానికి అర్థం ఏమిటంటే పరదేశి అన్నారు. అంటే మోషే గారి జీవితంలో ఎలాంటి అనుభవం ఎదుర్కొన్నాడంటే పుట్టిన పిల్లోడు కూడా తన కష్టం, పరదేశ అనుభవం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పరదేశి అని పెట్టారు. ఇక్కడ సుమారు 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల్లో ప్రారంభంలో దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఈయన ఒక మంచి ఉద్దేశంతో అనుకున్నాడు, అక్కడ ఇశ్రాయేలీయులకు న్యాయం చేయాలనుకున్నాడు. కానీ పర్యవసానం వ్యతిరేకంగా ఉండటంతో మిద్యాన్ అరణ్యం వచ్చారు. మిద్యాన్ అరణ్యం రావటం, ఇత్రో చేర్చుకోవటం, తన కుమార్తెనిచ్చి వివాహం చేయటం, ఒక ఇంటివాడైపోయాడు. ఇవన్నీ మనకి చూస్తుంటే ఇది దేవుని సరఫరా అంటాం. దేవుడు అరణ్యంలో కూడా విడిచిపెట్టడం. ఈ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తనకి ఒక ఏర్పాటు చేస్తున్నారు. మనం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఏలియాను గూర్చి ఆ కేరీతు వాగు దగ్గర కాకోలములకు ఆజ్ఞాపించారు. తర్వాత సారేపతు గ్రామంలో విధవరాలి ఇంట నివాసం ఏర్పాటు చేశాడు. అంటే దేవుని సరఫరా ఎలా ఉంటదంటే మనం ఊహించం. కొన్నిసార్లు కొన్ని అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తున్నారు. ఈ సరఫరా దేనికి సాధారణంగా మనం అనుకుందాం, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుతున్నాయి అంటారు. అయితే
ఇక్కడ మోషేకు సమస్తము సమకూడి ఏం జరుగుతున్నాయంటే మోషేకు 40 ఏళ్ల అరణ్య జీవితం నేర్పించడానికి అవసరమైనవి సమకూడుతున్నాయి. ఇతను రాజుగా ఉండడానికో వెంటనే నాయకుడిగా ఉండడానికో ఎక్కడైతే తిరస్కరించబడ్డాడో అక్కడే వెంటనే గోడ కొట్టిన బంతిలాగా వెళ్ళిపోవటానికో కాదు. 40 ఏళ్ళు ఏ తర్ఫీదు పొందాలో దానికి అవసరమైన మేరకు మాత్రమే సదుపాయాలు సరఫరా చేయబడుతున్నాయి. అంతవరకే నీ సరఫరా. ఈ అరణ్యంలో ఏం చేయబోతున్నాడయ్యా అన్నట్లయితే కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి, కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. తదుపరి వాటన్నిటినీ నువ్వు పరీక్షల్లో విజయం సాధించి అప్పుడు నాయకత్వ లక్షణానికి వెళ్ళాలి. అందుకు నాయకత్వ లక్షణానికి వెళ్ళటానికి అవసరమైన తర్ఫీదులో 40 ఏళ్ళు ఇక్కడ ఉండబోతుండగా దేవుని సరఫరా ఏం చేసిందయ్యా అంటే ఆ అరణ్యంలో ఒక చక్కని ఇంటివాడయ్యాడు. ఒక బాధ్యత వచ్చింది, గొర్రెలు కాస్తున్నాడు, భార్య బిడ్డలు బయలుదేరారు, కుటుంబ పోషణలో ఉన్నాడు. ఈ అరణ్య అనుభవంలో దేవుడు మోషే గారికి ఏ పాఠాలు నేర్పిస్తున్నారు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గొర్రెలను కూర్చిన అనుభవము అన్నారు. ఈ గొర్రెలను కూర్చిన అనుభవం ఎలాంటిది? మనం యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యారు. పేతురు గారు మరలా ఈ సువార్తను వదిలేసి చేపల వేటకు వెళ్ళారు. వెళితే ప్రభు వారు ప్రత్యక్షమయ్యి, నాయనా నా గొర్రెలను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా. నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా. నిజంగా ప్రేమిస్తున్నావా? అలిసిపోయాడు. నీకే తెలుసు కదా ప్రభా, ఇన్నిసార్లు అడుగుతున్నావు. గొర్రెలను ప్రేమించే మనసుంటే నా గొర్రెలను కాయ్. మొదటగా ఆ అనుభవంలోకి వస్తే నీకు బాధ్యత వస్తుంది. ఏదైనా సరే ఈరోజు కుటుంబం పట్ల నీకు బాధ్యత కలగాలి అంటే మొదట ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించాలి అని అంటే ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇతరులకు దేవుని పరిచయం చేయాలి అని అంటే ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. అందుకు ఇక్కడ మనం చూస్తే గొర్రెల అనుభవం నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను మామ మందను మేపుచు ఆ మందను తోలుకొని దేవుని పర్వతమైన యోరేపుకు వచ్చాను అన్నారు. ఇక్కడ ఒక అనుభవం ఎలాంటిదయ్యా అన్నట్లయితే గొర్రెలు కూర్చున్నటువంటి అనుభవం, వాటి కూర్చున్నటువంటి భద్రత, వాటి కూర్చున్నటువంటి పోషణ, వాటి కూర్చున్నటువంటి అభివృద్ధి, ఎన్నో తలంపులు ఉంటాయి. సాధారణంగా గొర్రెలు కాచే వృత్తి అనేసరికి ఏదో సాధారణమైన వృత్తిగా కనిపిస్తూ ఉంటది. కానీ ఆ అనుభవాలు గనక మనం నేర్చుకున్నట్లయితే ఆ కాసే వ్యక్తి నిద్రపోయేటప్పుడు కూడా వాటి గురించి ఆలోచిస్తాడు కదా. చాలా సార్లు ఈ అనుభవాల గురించి మనం వింటూ ఉంటాం. గొర్రెల కాపర్లకి పశువుల కాపర్లకు ఉండేటువంటి ఆ బాధ్యతల్లో ఒక సామెత ఉంటుంది. ఏదో అంటారు, ఆ పశువులు కాసే వ్యక్తి ఆ దూడ కడుపులో పడుకోవాలి అంటారు. అంటే అంతగా దాని భావాలు అర్థం చేసుకోవాలి, దాని ఆకలి అర్థం చేసుకోవాలి. ఎందుకని మనిషి అనుకోండి ఒక చోట వదిలేసి మరో చోటకు వెళ్ళినా వాళ్ళు మనకు అవసరమైంది ఫోన్ చేసి చెప్తారు, కబురు పెట్టి చెప్తారు. కానీ పశువులు అలా చెప్పవు. పశువులు ఆకలి అంటే చెప్పలేవు, పశువులు దప్పికంటే చెప్పలేవు, పశువులు అనారోగ్యం అంటే చెప్పలేవు. అందుకని పశువులు కాచే వ్యక్తి వాటి మీద పూర్తి అవగాహన కావాలి. దాన్ని స్టడీ అంటారనమాట. దానికి ఆకలి వేసినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, దప్పికొచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, ఈ ప్రవర్తన ఎరిగి ఉన్నవాడుగా వాటిని గూర్చి అవగాహన కావాలి. ఒక నాయకుడు, ఒక కుటుంబ సభ్యుడు, ఒక దైవజనుడు సంఘం పట్ల అవగాహన కలిగి ఉండాలి అంటే వారిని అవగాహన చేసుకోవాలి. ఈరోజు ఆధునిక సంఘాలు అభివృద్ధి చెందేసి ఆత్మీయ నాయకులు బయలుదేరారు. వాస్తవానికి కనీసం వారి సంఘస్థులతో కనీసం మాట్లాడేటటువంటి సమయాలు లేని సంఘాలు తయారైనవి. కానీ దేవుని ఉద్దేశంలో ఆ ప్రజలకు నాయకుడిగా అప్పగించటానికి 40 ఏళ్ల తర్ఫీదులో మొదటి విభాగం ఏమిటయ్యా అంటే గొర్రెలు కూర్చున్నటువంటి అనుభవాన్ని నువ్వు తెలుసుకోవాలి. అవి చెప్పకుండా తెలుసుకోవాలి. వాటి ముఖ కవళికలు చూసి తెలుసుకోవాలి, వాటి నడతను బట్టి తెలుసుకోవాలి, వాటి జాడను బట్టి తెలుసుకోవాలి, వాటి ఎదుగుదల తెలుసుకోవాలి. అలాంటి అనుభవాలు కావటానికి దేవుడు మొదటగా ఈ బాధ్యత అప్పగించారు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 6వ వచనంలో యెషయా గ్రంథము మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిను. చూడండి, ఇక్కడ చూస్తే
మనం అందరము కూడా గొర్రెలు వంటి వారం అయ్యామట. ఇప్పుడు గొర్రెల కాపరి బాధ్యత ఏమిటి? ఇప్పుడు వాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అని అంటే చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ మరలా సమకూర్చడం కదా, చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ వెనక్కి తీసుకురావటం కదా. సాధారణంగా ఏమోనండి నాకు తెలియదు, గొర్రె వెళ్ళిపోతే వస్తే ఆకలేస్తే పెడతాను, లేకపోతే లేదంటే కుదరదట. వీటిని ప్రభువారు అంటారు కదా, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చాను. ఆయన ఒక కాపరి కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం అంతట్లో కూడా గొర్రెలకు నిజమైన కాపరిని నేనే అంటాను కదా. కాపరి స్వభావములో వాటిని మరలా యథాస్థితికి తీసుకురావాలి. కాపరి దావీదు అనేటువంటి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి ముందుకు వెళ్ళి ఇదిగో సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడు. ఆ విధమైనటువంటి ధైర్యం ఎందుకు వచ్చిందంటే అతను ఆ గొర్రెల్ని ప్రేమించాడు గనక, అతను ఆ మందను ప్రేమించాడు గనక. ప్రేమించే మనసు నీకున్నట్లయితే వాటి కొరకు నువ్వు త్యాగం చేయగలుగుతావు అనేటువంటి ఉద్దేశం. అందుకని ఈ యొక్క స్వభావాన్ని పొందుకోవటానికి కొన్ని అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని దావీదు గారి అనుభవాల్లో మనం పోల్చినట్లయితే దావీదు గారు కూడా ఆయన ఆ రాజ్యానికి రాజుగా ఉండి గొప్ప పరిపాలన అందించటానికి దేవుడు తనకు ముందుగా ఇచ్చినటువంటి టాస్క్ ఎలాంటిదంటే 78వ సంకీర్తనలో మనం చూస్తాం. 78వ సంకీర్తన 70వ చరణం నుంచి మనం చూస్తే, తన దాసుడైన దావీదు కోరుకుని గొర్రెల దొడ్డులో నుంచి అతనిని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థవంతుడై వారిని పరిపాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని విడిపించాను. వారిని ప్రేమించారు, వారిని నడిపించారు, నేర్పరి అయి నడిపించారు కదా. ఒక సింహం మీద దాడి చేయాలనే ఆలోచన ఏ సమయంలో వస్తుంది? ఎలా దాడి చేయాలి, ఎలా వనవేసుకుని పట్టుకోవాలి, ఏ సమయంలో వస్తుంది? నేర్పరి. తన ప్రజల కోసం, ఇశ్రాయేలీల ప్రజల కోసం యుద్ధం చేసిన వాడు దావీదు. ఏ యుద్ధంలోకి వెళ్ళినా విజయమే. అతని కాలంలో శత్రువులందరూ భయపడిపోయారు. సుమారుగా పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజ్యాలందరూ కూడా సఖ్యమైతే లొంగిపోవటం, లేదా రాజీ చేసుకోవటం, కప్పం కట్టడం ఇదే. ఎవరు కూడా దావీదుకు వ్యతిరేకంగా లేచిన రాజు ఎవడు కూడా లేడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇశ్రాయేలీల చరిత్ర అంతట్లో కూడా అంతటి నెమ్మది గల కాలం మరలా చూడలేదు. అంతటి శక్తివంతుడైనటువంటి దావీదు. ఈ శక్తివంతుడైనటువంటి దావీదుకు ఆ శక్తి, ఆ బలము, ఆ నేర్పరితనము ప్రభు గొర్రెల దగ్గర నేర్పించాడు. అతడు కొన్ని అనుభవాలు నేర్చుకున్నాడు. కనుక నీ జీవితంలో ఏదైతే నీ చేతిలో ఒక పని ఉందో దాని గురించి విసిగిపోతున్నావేమో దేవుడు చెప్తున్నారు, కొన్ని అనుభవాలకు వెళ్లే ముందు ఇప్పటి అనుభవాలు నీకు నేర్పిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రతి అరణ్యపు అనుభవము, ప్రతి కష్టతరమైన అనుభవము, కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలు మరొక విలువైనటువంటి బాధ్యతను అప్పగించటానికి నేర్పే పాఠాలే. వాస్తవానికి మోషే ఆయన రాకుమారుడు, సకల విద్యలు నేర్చుకునేవాడు కదా. ఉదాహరణకు అనుకుందాం, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని పశువులు కాయమన్నాం అనుకుందాం. ఈ రోజుల్లో ఎంత ఇబ్బంది పడతాడు, ఎంత వ్యతిరేకిస్తాడు. సకల విద్యలు నేర్చుకున్నవాడు అంటే వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాడు కదా. ఇప్పుడు ఒకప్పుడు అంతఃపురంలో పెరిగినవాడు. అతడు ఎంతో విలువైనటువంటి జీవితాన్ని, ఖరీదైన ఆహారాన్ని, ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన అలవాట్లు కలిగినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా అనంటే కేవలము ఒక పశువుల కాపరిగా ఉన్నాడు. అంటే దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి నడిపించడానికి గల కారణం ఏమిటంటే మరలా నీకు ఒక బాధ్యత అప్పగించాలి. అంటే మనం ప్రారంభంలో అనుకున్నాం, మోషే చేసినటువంటి ప్రయత్నం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండడానికే ఐగుప్తీని చంపాడు. ఐగుప్తీని చంపినప్పుడు ఇశ్రాయేలీలు అతని పట్ల ప్రేమ పెరగాలి. అయ్యో మన పక్షాన పోరాడే ఒకడు వచ్చాడు, ఇదిగో మన పక్షాన పలానా ఐగుప్తిని చంపేశాడు, మనం నాయకుడిగా పెట్టుకుందాం అనుకోవాలి. కానీ వాళ్ళు తిరస్కరించారు. ఎంపిక చేయవలసిన వారే తిరస్కరించారు, నిరాకరించారు. కానీ రాజ్యములు, ప్రభుత్వములు, అధికారములు దేవుని చేతిలో ఉన్నాయి. ఒక అధికారం నీకు ఇవ్వాలి అని అంటే దేవుడు నీకు అనుగ్రహించాలి గనక కొన్ని అనుభవాలు నేర్పించటానికే దేవుడు అక్కడికి నడిపించారు. ఇందులో మొదటి విభాగము గొర్రెలను గూర్చిన అనుభవము. మనం అనుకున్నాం గొర్రెలను గూర్చిన అనుభవమే తర్వాత కాలంలో
ప్రజల అనుభవాలు తెలుసుకుని నడిపించడానికి విలువైన పాఠం. రెండవదిగా మనం చూస్తే అరణ్య అనుభవంలో మోషే గారు నేర్చుకున్న రెండవ అనుభవం ఏమిటంటే ఇది చాలా విలువైనది. అదేమిటయ్యా అంటే పరదేశీ అనుభవము. రైట్, ఏమనుభవం? పరదేశీ అనుభవం. ఎందుకు ఈ పరదేశీ అనుభవం అంటే నీవెవరినైతే విడిపించటానికి వెళ్తున్నావో వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు? ఇప్పుడు పరదేశులుగా ఉన్నారు. వారు పరదేశులుగా ఉన్నారు. ఆ పరదేశుల్ని విడిపించాలి అని అంటే పరదేశి జీవితం ఏమిటో నువ్వు నేర్చుకోవాలి కదా. ఈరోజు దూరదేశాల్లో ఉన్న బిడ్డలతో మాట్లాడాలి అని అంటే ఆ అనుభవాలు తెలిసి ఉండాలి. ఆ అనుభవాలు తెలిసి ఉంటే వారితో మాట్లాడగలం. వాళ్ళ కష్టం ఏమిటో, వాళ్ళ బాధ ఏమిటో, వాళ్ళ ఇరుకు ఏమిటో, వాళ్ళ సమస్యలు ఏమిటో ఎరిగి ఉంటే మనం వారితో ఆ రీతిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కష్టాలు తెలియని వాళ్ళు మనం ఏం మాట్లాడుతాం చెప్పండి? కొన్నిసార్లు దూరదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళ విషయంలో ఏముందండి, అంతా డబ్బే, అంతా బంగారమే, ఇలా మాట్లాడుకుంటూ పోతే అక్కడ సమస్యలు నీకేమీ తెలియదు, అక్కడ కన్నీళ్లు నీకు తెలియదు, అక్కడ ఆకలి నీకు తెలియదు, అక్కడ తిరస్కారం నీకు తెలియదు, అక్కడ శరీర బలహీనతలు నీకు తెలియదు, అక్కడ అనారోగ్యం నీకు తెలియదు, అక్కడ ఒంటరితనం నీకు తెలియదు. అలాంటి అనుభవాలు కావాలి అన్నట్లయితే అలాంటి వారి దగ్గరికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇందాక అనుకున్నాం, తన కుమారుడికి ఏమని పేరు పెట్టాడు? గొర్షేము అని పేరు పెట్టారు. గొర్షేము అని మాటకు అర్థం ఏమిటి? పరదేశీ. సరే, ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నేను పరదేశంలో ఉన్నాను, ఒంటరితనంలో ఉన్నాను, నా స్థితిని అంతా వదులుకుని వచ్చాను, ఈ దేశంలో, ఈ అరణ్యంలో నేను పరదేశిగా జీవిస్తున్నాను అంటే పరదేశ అనుభవ పాఠాలు తనలో వంటబట్టినాయి. ఇప్పుడు పరదేశ్ ఎలా జీవిస్తాడో, పరదేశ్ ఎలా కష్టాలో, వాస్తవానికి అక్కడున్న ఇశ్రాయేలీయులు అందరూ పరదేశులుగానే జీవించారు, కానీ మోషే పరదేశిగా జీవించలేదు. కారణం ఏమిటి? మోషే రాకుమారుడిగా జీవించారు. మోషేకి పరదేశ అనుభవాలు తెలియదు. పరదేశ అనుభవాలు తెలియని వాడు పరదేశీయులను విడిపించటానికే వెళ్తారు. అందుకని పరదేశీయుల యొక్క హృదయాన్ని తెలుసుకోవటానికి దేవుడు అక్కడికి నడిపిస్తున్నారు. చూడండి, నిర్గమాకాండ గ్రంథం 22వ అధ్యాయంకి వస్తే, నిర్గమాకాండ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. చూడండి, అక్కడి నుంచి వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పరదేశం నుంచి వచ్చాక దేవుడు పరదేశుల గురించి చాలా చట్టాలు చేశాడు కదా. మనం లేవికాండ గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో నీ యొక్క వ్యవసాయంలో పండ్లను, రాలిన పండ్లను ఏరుకోవద్దు అంటాడు. ఎవరికి ఇవ్వాలి అవి? పరదేశం వచ్చి ఏరుకుంటాడు కదా. మీరు చెట్టు కాయలు కాసినవి కోసుకోండి, తినండి, రాలిపోయిన పరిగి మీరు ఏరొద్దు. ఎవరికి విడిచిపెట్టాలి? పరదేశికి, వెధవరాండ్రికి, అనాథలకి విడిచిపెట్టాలి. ఇంకా మనం ఇదే విషయాన్ని ఆ 23వ అధ్యాయం లేవికాండం 22వ వచనంలో కూడా మనం చూసినట్లయితే పరిగెను ఏరుకునే పరిగి వదిలేయాలట కదా. రైతు ఏం చేయాలి? వచ్చిన గింజలు కూడా అన్ని తీసేసుకోకూడదట, పరిగి వదిలేయాలి. ఎవరికి? దాని మీద ఆశపడి బ్రతకడానికి దేవుడు ఒక చట్టాన్ని చేశాడు. ఆకలితో ఉన్న వాళ్ళే ఆకలి తీర్చడానికి పరిగి ఏరుకోవద్దయ్యా, పరదేశం ఏరుకుంటాడు. నీ వరకు నువ్వు పనగట్టుకుని కుప్పేసుకో, దాన్ని తూర్పారబట్టు, కళ్ళం వేసుకో, ధాన్యం తెచ్చుకో. ఈ పడిపోయినటువంటి పరిగిని కూడా ఏరుకోవద్దు. అది పరదేశికి. పరదేశ్ బ్రతకాలి. పరదేశ అనుభవం ఏమిటంటే పరదేశికి బంధువులు లేరు అక్కడ. పరదేశ అనుభవం అంటే ఒంటరివాడు కదా. పరదేశ అనుభవం అని అంటే భయంకరమైన జీవితం. ఈరోజు దూరదేశాలు వెళ్ళినప్పుడు కొన్ని అనుభవాలు మనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఈరోజు భారతదేశంలో కరెన్సీ నోటు చూడకుండా మన ఇంట్లో ఒక 4 రోజులు బతికేయచ్చు. ఎలాగని అంటారా? నీ దగ్గర డబ్బులు లేకపోయినా తల్లో, తమ్ముడో, అన్నయ్యో అక్కడో ఎక్కడో కిరాణా కొట్టు దగ్గర అప్పో సప్పో తెచ్చుకుని ఒక 4 రోజులు బ్రతకొచ్చు. నువ్వు అదే దూరదేశంలో ఉంటే కరెన్సీ నోటు చూడకుండా ఒక్కరోజు బ్రతకలేవు. కరెన్సీ నోటు చూడకుండా ఒక్కరోజు బ్రతకలేవు. కారణం ఏమిటి? ఇక్కడ నీకు ఒక పలుకుబడి ఉంది, ఇక్కడ నీకు ఒక కుటుంబం ఉంది, ఇక్కడ నీకు ఒక పరపతి ఉంది, అక్కడ ఎవ్వరూ లేరు. నీ దగ్గర రూపాయి ఉందా, షాప్కి ఇస్తే నీకు వస్తువు ఇస్తాడు, అంతే, అంతవరకే. నువ్వు వెళ్ళి ఏ దుబాయ్లోనో లేకపోతే ఎక్కడో వెళ్ళి రేపు ఇస్తాను అంటే ఎవరైనా ఇస్తారా? పరదేశ అనుభవాలు అలాగే ఉంటాయి. అందుకని పరదేశ అనుభవం ఏమిటయ్యా అంటే దేవుడు వారికి చట్టం చేశాడు. వారికి పెట్టేవాళ్ళు లేడు, పలకరించేవాళ్ళు లేరు, వారిని కనిపెట్టిన వాళ్ళు లేరు, వారిని గుర్తించిన వాళ్ళు లేరు. అందుకని పరిగొదిలేసాయి. వాళ్ళు ఏరుకుని వాళ్ళు తింటారు. దేవుని చట్టాలు అలా ఉంటాయి. అలాంటి అనుభవాలు అనేటువంటివి దేవుడు తన జీవితంలో కలగజేశారు. అందుకే మనం ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే నీవు
అరణ్యములో దేవుడు నిన్ను అణుచు నిమిత్తము ఆ అనుభవాలు నేర్పించారంట. ఈ అనుభవాలు గుండా ముందుకు వెళ్ళారు, బాధించబడ్డాడు, కష్టపడ్డాడు. అలాంటి విదేశీ అనుభవాలు అనేటువంటివి నేర్చుకోవటానికి కొన్నిసార్లు ఒంటరితనపు అనుభవం, ఎవరో సహాయం చేయలేని అనుభవం. నా వరకు నేను దేవుని కృపను బట్టి ఈ గల్ఫ్ దేశాల్లో పరిచర్య చేసేటప్పుడు నేను అనుకుంటాను స్వతహాగా, నేను కూడా దేవుడు ఆ పరిచర్యను జరిగించడానికి, ఆ అనుభవాల్లోనికి వెళ్ళటానికి, నేను దూరదేశాల్లో అనుభవాలు చాలా చూశాను. దేవుడు నన్ను నడిపించాడు. ఒంటరితనపు అనుభవం నాకు తెలుసు, ఆకలి అనుభవం నాకు తెలుసు, తిరస్కారపు అనుభవం నాకు తెలుసు, ఉద్యోగలేమి నాకు తెలుసు, ఆకలి అనుభవం నాకు తెలుసు, నిద్రలేని అనుభవాలు నాకు తెలుసు, దూరదేశాల్లో ఉన్నప్పుడు కుటుంబాలతో వచ్చే వ్యతిరేకతలు నాకు తెలుసు. ఇలాగా ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను గనక కొన్నిసార్లు ఆ అనుభవాలు గుండా మాట్లాడటానికి, అలా మాట్లాడినప్పుడు వారికి మనసుకు దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే నేను చెప్పే మాటలు సాధారణంగా వాళ్ళకి మనసుకు దగ్గరగా ఉండడానికి గల కారణం ఏమిటంటే ఆ అనుభవాలు. దేవుడు ఆ అనుభవాల్లో నన్ను నడిపించాడు. నేను చాలాసార్లు అదే చెప్తాను. నేనేదో ప్రవక్తనో లేకపోతే నాకేదో దర్శనం ఉందనో వరాలు ఉందనో చెప్పుకునే కంటే దేవుడు కన్నీటి అనుభవాలు నాకు చూపించారు, ఆకలి అనుభవాన్ని నాకు చూపించారు, కష్టం అనే అనుభవాన్ని నాకు చూపించారు. ఆ అనుభవాలు గుండా నేను వచ్చాను కనుక నేను గర్వపడతాను కదా. ఆ గర్వంలో, ఆ సంతోషంలో వారి కష్టాలు ఒక మాట చెప్తే నేను రెండు రకాలుగా నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎప్పుడైనా వాళ్ళు అన్న ప్రార్థించండి అని మాటనంటే దాని వెనక పర్యవసానం నేను గమనించగలుగుతాను, వారి మనసులో బాధ నేను గమనించగలుగుతాను. ఎందుకంటే ఆ అనుభవాల్లో దేవుడు నన్ను నడిపించారు. అది విని కాదు, అది చూసి కాదు, అనుభవపూర్వకంగా ఆ ప్రదేశాల్లో పర్యటించి, ఆ ప్రాంతాల్లో పనిచేసి, ఆ అనుభవాలు ఎరిగిన వ్యక్తిగా దేవుడు నన్ను నడిపించారు. అలాగా ఇక్కడ మోషే జీవితంలో మనం చూసినట్లయితే ఆ విదేశీ అనుభవాల్లో ఒంటరితనం, ఒకప్పుడు రాజకుమారుడు చాలా గౌరవంగా ఉండేవాడు, చుట్టూ మంది, మార్బలం, సైనికులు, పనివారు, అంతఃపుర అనుభవాలు కలిగిన వాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడయ్యా అంటే ఇటు చూస్తే గొర్రెలు, ఒక్కడే కూర్చుంటున్నాడు, చెట్టు కింద కూర్చుంటున్నాడు, పుట్ట కింద కూర్చుంటున్నాడు, ఎండనక వాననక కష్టపడుతున్నారు. ఇంటి దగ్గర ఉంటే కనీసం భార్య పిల్లో మాట్లాడడానికి ఉంటది. అరణ్యంలోకి వెళ్తున్నాడు, ఎక్కువ కాలం అరణ్యంలోనే ఉండాలి. దాంతో పాటుగా గొర్రెల కాపరి అంటే గవర్నమెంట్ జాబ్ లాంటిది కాదు, మార్నింగ్ వెళ్ళి సాయంత్రం రావడానికి. కొన్ని సార్లు నెలల పాటు అరణ్యంలో తిరిగి రావాలి కదా. మందం తీసుకెళ్లారంటే ఈ మంద కొన్ని నెలల పాటు మరలా వచ్చేసరికి చానాళ్లు పడుతుంది. అలాంటి ఒంటరితనపు అనుభవాలను ఇతడు నేర్చుకోవటానికి, ముఖ్యంగా పరదేశీ అనుభవం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మోషే పరదేశంలో ఉన్న విదేశీయులను విడిపించడానికి వెళ్తున్నాడు గనక ఆ విదేశీయుని మనసు ఏమిటో, అతని కన్నీరు ఏమిటో, అతని బాధ ఏమిటో ఒకప్పుడు అంతఃపురంలో ఉన్నవాడికి ఏం తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తున్నాయి అనుభవాలు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ఆ అనుభవం గుండా వెళుతున్నాడు. ఇక మూడవది అరణ్యపు అనుభవము అన్నారు. జాగ్రత్తగా గమనించాలి. ఈ అరణ్యపు అనుభవం ఏమిటయ్యా అన్నట్లయితే, అరణ్యం అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే సమస్యలు అన్నారు. అరణ్యపు అనుభవం అంటే సమస్యలు. మీకు ముందుగానే చెప్తాను, అరణ్యపు అనుభవం అంటే ఏ అరణ్యములోనికి దేవుడు నడిపించాడో తరువాత కాలంలో ఇదే మోషే ఆ ప్రజలను ఈ అరణ్యం గుండానే తోడుకుని వెళ్ళాడు. ఏ దారిని వెళ్లాలో ఆ దారిని నాయకుడిని దేవుడు ముందు నడిపించాడు. తర్వాత కాలంలో మోషే సముద్రము 2 పాయలు అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గాన్ని ముందుగానే దేవుడు నడిపించుతున్నాడు మోషేని. ఇప్పుడు మోషేకి కష్టం కాదు. రేపొద్దున ప్రజలు తీసుకొచ్చేటప్పుడు ఏ చెట్టు ఎక్కడుందో, ఏ పొట్టు ఎక్కడుందో, ఎలాగ వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో అరణ్యపు అనుభవాలు కలిగినటువంటి వాడు. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు అరణ్యపు అనుభవాలు కలిగించడానికి గల కారణం ఏమిటంటే, బహుశా ఒకవేళ కష్టం వచ్చిందా, ఆర్థిక కష్టాలు వచ్చినాయా, మనశ్శాంతి లేదా, కుటుంబంలో సమస్యలు వచ్చినాయా, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ ఒకనాటికి ఒకరికి బోధించగలం, ఒకరు నీ ద్వారా ఆదరింపబడగలం, ఒకరికి నీ ద్వారా సమస్యకు పరిష్కారం చెప్పగలుగుతాం. ఎప్పుడైతే అనుభవాన్ని కలిగి ఉన్నావో కొంతమందిని నువ్వు నడిపించగలుగుతావు. బహుశా అది 1000 మందిలో 100 మందిలో కాకపోయినా నీ తర్వాత వారికి నీ చెప్పటానికి నీ అనుభవాలు మంచి పాఠంగా ఉపయోగపడతాయి. ఇదిగో అరణ్య అనుభవంలో నేను నడిచానయ్యా. సమస్యల వ్యతిరేకతలో అరణ్య అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఎటు చూసిన ఎడారే, ఎటు చూసిన రాళ్ళు రుప్పలే, ఎటు చూసిన నీళ్లు లేని పరిస్థితుల్లో కదా. బేకర ధ్వని గల అరణ్యములో అంటారు ద్వితీయోపదేశ గ్రంథంలో. ఈ బేకర ధ్వని గల అరణ్యంలో ఏముందయ్యా? మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు, ప్రేమగా పలకరించే వాళ్ళు లేరు కదా.
ఇలాంటి భయంకరమైనటువంటి భీకరమైనటువంటి దనిగల అరణ్యంలో ఇలాంటి అనుభవమే ఆగరు పొందుకుంది. ఆగరు వెళ్ళింది, అరణ్యంలోకి వెళ్ళింది. వెళ్ళేసరికి ఎటు చూసినా ఈ భీకర ధ్వనిగల అరణ్యంలో తన కుమారుడు చావసిద్ధంగా ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి. నరుడు అన్నవాడు సాయం చేసేవాడు లేడు, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేవు, నీడ లేదు, భయంకరమైన పరిస్థితి. కొన్ని జీవితాలు అలా ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. కొన్ని జీవితాల్లో అరణ్యపు అనుభవాలు ఆ రీతిగా ఉంటాయి. సహాయం చేసేవాళ్ళు లేరా? అరణ్యపు అనుభవాన్ని చూస్తున్నాం. నీ బాధ వినేవాళ్ళు, నీ కష్టాన్ని పట్టించుకునేవాళ్ళు, నీ మాట ఆలకించిన వాళ్ళు, ఇలాంటి స్థితిలో ఒక అరణ్యపు అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఒక పరీక్షలోకి నిన్ను నడిపిస్తున్నాడు. అధైర్యపడొద్దు. నీ అనుభవమే అనేక మందికి పాఠం కాబోతుంది. నీ అనుభవమే అనేక మందికి పరిష్కారం చూపబోతున్నావు. ఈ అరణ్యపు అనుభవంలో ఉన్నటువంటి మోషే తర్వాత కాలంలో లక్షలాది మంది ఇశ్రాయేలీల్ని సునాయాసంగా అరణ్యంలో నడిపించేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అరణ్య అనుభవం వాళ్ళ కొత్త గాని మోషే కొత్త కాదు కదా. మోషే నడిచిన ప్రదేశం, మోషే సంచరించిన ప్రదేశం, ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, రండి అరణ్యంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను, నాయకుడిగా నడిపిస్తాను నేను, ఎందుకంటే ఆ అనుభవాల్లో నేను నడిచాననేటువంటిది. కనుక సమస్యల అరణ్యపు అనుభవాలు నీ జీవితంలో కృంగతీస్తున్నప్పుడు జయించగలను అనే విశ్వాసంతో ముందుకు వెళ్ళిపో. అధైర్యపడొద్దు. ఎందుకనంటే దేవుడు నీ జీవితంలో అరణ్య అనుభవాన్ని గనక ప్రవేశపెట్టారు అని అంటే అది మేలు కొరకే, అది ఎక్స్పీరియన్స్ కొరకే, అది ఒకనాటికి అనేక మందికి నీ ద్వారా అది చక్కని మార్గం కావాలి దేవుడు అనుభవాల్లోకి నేను నడిపించినప్పుడు. ఇక తర్వాత నాలుగవదిగా చివరిగా మనం చూసినట్లయితే మోషే జీవితంలో దీనత్వము అనే అనుభవానికి రావాలి. దీనత్వము అనే అనుభవం మనలో కూడా చాలా మంది వారి అనుభవాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు నేను సమృద్ధిలో ఉన్నాను, ఒకప్పుడు నేను చాలా కోపంలో ఉన్నాను, ఒకప్పుడు నేను బలమైన సంపదలో ఉన్నాను, ఒకప్పుడు నేను చాలా విలువ కలిగి ఉన్నాను, ఒకప్పుడు నాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నాను. ఆ స్టెప్ డౌన్ అయ్యావు అని అంటే దేవుడు నీకేదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు. శ్రద్ధగా విన్నావా, కోల్పోయిన దాన్ని మరలా నువ్వు నిలబెట్టుకుంటావు. అధికమైన మునుపటి కంటే అధికమైన దేవుడు మేలు నీకు దయచేస్తారు. ఈరోజు ఏ స్థితిలో పడిపోయినా, ఈరోజు సగటు మన జీవితాల్లో చాలా మంది జీవితాల్లో ఈ అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నాకు లేదు, పర్వాలేదు. అరణ్య అనుభవంలో దేవుడు దీనత్వాన్ని నేర్పిస్తున్నారు. శ్రద్ధగా విన్నావా, ఆలకించావా, మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడిని తృప్తిపరచబోతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదయ్యా అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే మోషే చాలా క్లియర్ గా మనం చూస్తే అక్కడ ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుల మీద తగు ఆడుతున్నాడని కోపగించుకుని కొడితే చంపేశాడు. ఐగుప్తీయుడు ఏం చేశాడు? చంపేశాడు, ఇసుకలో పూర్తి చేశాడు. ఈ 40 ఏళ్ళు అయిన తర్వాత దేవుడు వచ్చి, మోషే ఐగుప్తుకు వెళ్ళి ఫరోతో ఇశ్రాయేలీయులతో మాట్లాడమంటే ధైర్యం సరిపోవట్లేదు అంటాడు. ఒకప్పుడు అంటే కొట్టి చంపేసిన వ్యక్తి మాట్లాడటానికి ధైర్యం సరిపోవట్లేదు అంటే దేవుడు ఏ అనుభవాన్ని నేర్పించారు చూసారా? ఇప్పుడు మోషే నీవు నాయకత్వానికి కావాలి. ఒకప్పుడున్న దుడుకు స్వభావం నువ్వు అనుకున్నావు, అప్పుడు నాకు అక్కర్లేదు. అప్పుడు ఏ స్వభావంలో ఉన్నాడు? మాట అంటే కొట్టి చంపేశాడు. దేవునికి అలాంటి నాయకత్వం వద్దట. ఇప్పుడు ఏ నాయకత్వం కావాలంటే ఏ స్థితికి వచ్చాడంటే మోషే ఫరో దగ్గరికి వెళ్ళంటే నాకు నోటు మాన్యం ఉంది, నేను మాట్లాడలేను, నాకు భయం వేస్తుంది. ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళాయా అంటే వాళ్ళు నన్ను నమ్మరు, మీరు ఎవరు పంపించారంటారు, నేను ఏం చెప్పాలి, ఈ సాకులని చెప్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కోపంతో కొట్టి చంపిన వ్యక్తి కనీసం మాట్లాడటానికి ధైర్యం సరిపోవట్లేదనే స్థితికి వచ్చారు. ఇదే దీనత్వం. ఆ స్థితికే దేవుడు రప్పిస్తారు. ఆ స్థితికి ఎప్పుడైతే మనం వచ్చామో దేవుడు నీకు బాధ్యత అప్పగిస్తాడు కదా. మనం పేతురు విషయంలో కూడా అదే చూస్తాం. పేతురు గారు చూడండి, ఒక మాటలో చెప్పాలి అంటే, అయ్యా నన్ను అప్పగించబోతున్నారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయని అంటే పేతురు కోపం వచ్చి అంటాడు, లేదయ్యా అందరూ వెళ్ళిపోయినా నేను వెళ్ళను, ఆఖరికి నా ప్రాణం పెట్టాలన్నా సరే నేను విడిచిపెట్టను అని అంటే ఆయన వైపు చూసి ప్రభువారు నవ్వి, కోడి కూయకు మునిపే 3 సార్లు అబద్ధం ఆడతాను అంటారు. అంటే ప్రగల్భాలు, అతిశయము, కోపము, ప్రదర్శన అనేది దేవునికి నచ్చలేదు. కానీ తర్వాత తగ్గించుకున్నాడు, కుమిలి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అలాంటి స్థితిలో ప్రభు మరలా చేర్చుకున్నప్పుడు అంటున్నాడు, వెళ్ళి ఇప్పుడు నా గొర్రెలను కాయ్, స్వార్థను ప్రకటించు. అంటే ఒక అనుభవం అనేటువంటిది ఎలాంటిదయ్యా అన్నట్లయితే అరణ్య అనుభవం అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో నీ జీవితం మార్చబడాలి ప్రభు యొక్క చిత్తంలో.
ఒకప్పుడు అనుకున్నాడు, అప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలంటే భయం అని అనుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలంటే ప్రేమ అనుకున్నాడు, అప్పుడు కూడా దేవుడు అంటే ప్రేమ అనుకున్నాడు. ఇప్పుడున్నది అదే, అప్పుడున్నది అదే. కాకపోతే నీ ప్రదర్శనలో దేవునికి ఇష్టమైన పని చేయాలి. దేవుని పని చేయాలి అంటే దేవునికి ఇష్టమైన పని చేయాలి. అందుకని దేవుడు ఆ స్థితికి నడిపించారు. అప్పుడు ఉంది ఆశ ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడు అవ్వాలని, ఇప్పుడు ఉంది. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటాయా అంటే దేవుడు బలమైన సాత్వికమైన జీవితాన్ని దయచేశారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం నిన్ను అనుచుటకును శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంలో తొదకు నీకు మేలు చేయవలని ఏం చేశారండి దేవుడు? అణుచటానికి, శోధించటానికి. నువ్వు అణచబడుతున్నావా? నీకు మేలు చేయటానికే. నువ్వు శోధించబడుతున్నావా? దేవునికి ఏదో మేలు చేయటానికే. ఒకవేళ గర్వం తగ్గించాలనుకుంటున్నారేమో, కోపం తగ్గించాలనుకున్నారు. నిన్ను ఎప్పుడైతే అణిచే ప్రయత్నం జరిగిందో నీకు మేలు చేయటానికే. కొన్ని కష్టాలు నీకు మేలు చేయటానికి. అనుకోవచ్చు, నా జీవితంలో ఎంతో ప్రయత్నిస్తున్నానండి, ఈ సమస్య నుంచి బయటపడలేకపోతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, ఈ అవరోధం, ఈ అరణ్య అనుభవం నుంచి బయటకు రాలేకపోతున్నానంటే దేవుడు మేలు కలుగు నిమిత్తము అణుచుట. కనుక ప్రియులరా, ఈ 4 అనుభవాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క మహాకృప ఏమిటాయా అంటే, నిన్ను నన్ను దేవుడు ఒక పని అప్పగించాలి అని అంటే కొన్ని పాఠాలు, కొన్ని అనుభవాలు నేర్పిస్తారు. ఆలస్యమైందా? అధైర్యపడద్దు. ఎందుకంటే మునుపటి కంటే అధికమైన మేలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ప్రతి అనుభవము ఒక పాఠం కావాలి. ప్రతి అనుభవంలో దేవుని స్వరాన్ని వినాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఆ అనుభవానికి వచ్చేంత వరకు కూడా దేవుడు నిన్ను అలాగే ఉంచుతారు. కొంతమంది ముందుగా తెలుసుకుంటారు, కొంతమంది తెలుసుకోలేకపోతారు, కొంతమంది ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటారు. అలాగే యాకోబు జీవితం కూడా ఆశీర్వదింపబడాలనేటువంటి తపన ఉంది. ఈ ఆశీర్వదింపబడాలనే తపనలో ఏం చేయాలి? అన్నను మోసం చేయాలా, తండ్రిని మోసం చేయాలా, ఇదే అనుకున్నాడు. కానీ దేవునితో పోరాడాలని తెలియలేదు. దేవునితో పోరాడే వరకు కూడా దాని జీవితంలో సంతోషాన్ని చూడలేదు. ఎబ్బేకు రేవు దగ్గర ఎప్పుడైతే దేవునితో పోరాడుతూ నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నప్పుడు, అప్పుడు వచ్చింది అసలైనటువంటి బ్లెస్సింగ్ ఏమిటి. అప్పుడు తెలుసుకున్నాడు, అన్నను మోసం చేయడం కాదు, తండ్రిని మోసం చేయడం కాదు, ఏం చేసినా కూడా దేవుని ఇవ్వని ఆశీర్వాదం నాకు లేదు కనుక రియలైజ్ అయ్యాడు. అప్పుడు ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించగా జీవాన్ని పొందిన, మరణాన్ని ఎదిరించగలిగిన శక్తి పొందిన వాడుగా, దేవుని కృపను బట్టి ఆశీర్వదింపబడిన వారుగా మనం చూస్తున్నాం. ఇక చివరిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు యొక్క ఉద్దేశాన్ని మన జీవితాల్లో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని రాజులకు రాజున ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకం వారై ఉన్నందున ఆ రాజులను జయించెను. కనుక ప్రియులరా, 3 విషయాలు చెప్పారు ఇక్కడ జయించాలి అన్నప్పుడు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులైన వారు. 3 విషయాలు ఈ వచనంలో మనం చూస్తున్నాం. మొదటిగా దేవుని పిలుపు అందరికీ ఉంటుంది. ఎందుకు పిలిచారు? సాధారణంగా సేవలోకి వెళ్ళినప్పుడు దేవుని పిలుపు నీకుందా అని అంటూ ఉంటాం. వాక్య ప్రకారంగా చీకటిలో ఉన్నటువంటి వారిని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాణి అన్నారు. ఎవరిని పిలిచారు? చీకటిలోని అందరినీ దేవుడు పిలుస్తున్నారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తున్నారు, తనకు మహిమకరంగా ఉండడానికి పిలుస్తున్నారు, రక్షణ పొందటానికి పిలుస్తున్నారు. దేవుడు అందరినీ పిలుస్తూ ఉంటారు. అయితే ఆ పిలుపులో దేవుని ఏర్పాటును గమనించాలి కదా. దేవుని పిలుపు విన్నప్పుడు మన ఏర్పాటు ఏమిటి అనేది గమనించాలి. అది ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, కనిపెట్టుట ద్వారా మనం తెలుసుకుంటాం కదా. కొన్నిసార్లు మనం ఎవరినైనా అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరినైనా, నేను సింగపూర్ దేశంలో పరిచర్య చేసేటప్పుడు ఒక విచిత్రమైన అనుభవం ఏర్పడింది. ఈ అనుభవంలో ఒక ఆయన సినిమాలు నిర్మించేటువంటి నిర్మాతగా ఉండేవాడు. నిర్మాతగా ఉన్న తర్వాత అతను ఏ కారణం చేతో దేవుని సువార్తకు లోబడ్డాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు. బహుశా కొంతమంది
ఆయన నిజంగా మార్పు చెందాడని కొంతమంది అన్నారు. కొంతమంది ఆర్థికంగా దివాలా తీశాడు, ఇక ఆయన ఈ యొక్క ఈ రంగంలోకి వచ్చారని కొంతమంది అన్నారు. ఏదో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అయితే ఆయన వాక్యాన్ని విని ప్రభావితుడైనటువంటి మరొక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు, వాక్యం విన్నాడు, నేర్చుకున్నాడు. అయ్యా, దేవుని వాక్యం పట్ల నాకు మక్కువ కలిగింది. ఈ యవనస్తుడు బహు ధనవంతుడు, ఈ ధనవంతుడు డబ్బున్నవాడే, అయితే వాక్యాన్ని విని నేను కూడా సువార్త చేయాలని అనుకుంటున్నానండి అన్నాడు. అంటే ఈ ముందు సదరు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యా, నువ్వు మరలా సువార్థికుడిని అవుతానంటున్నావు, నా దృష్టిలో దేవుని దర్శనం ఉంది నీ మీద. అంటే అయ్యగారు చెప్పండి, నా మీద ఏం దర్శనం ఉందంటే, నువ్వు సినిమాలు తీయాలని దర్శనం వచ్చింది అన్నాడు. ఎందుకని? అతనికి సినిమాలు తీసే ఉద్దేశం ఉంది, డబ్బు లేదు. ఈయన దగ్గర డబ్బు ఉంది కనుక తన స్వార్థం కోసం అలాగ మరలు గొలిపే ప్రయత్నం చేయడం. దేవుని పిలుపు ఏర్పాటు నువ్వు ప్రార్థించగా బయలుపడతావు. నువ్వు దేవుని సన్నిధిలో గోచాడుగా దేవుని వాక్యాన్ని వినగా దేవుడే తన స్వరంతో నీతో మాట్లాడతాడు కదా. ఎవరితో మాట్లాడి నిన్ను అభిషేకించడమో నీకు ఆ పని లేదో. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, కొన్ని సంఘాల్లో ఎవరైనా యవనస్తులు మరొకరు ఎవరైనా సువార్త చేయాలని ముందుకు వస్తే దేవుడికి నీకు పిలుపు లేదంటారు. ఎందుకని ఈయన ఎక్కడ పోటీ వస్తాడని చెప్పేసి కదా. కనుక నీ పిలుపు ఏమిటో, నీ ఏర్పాటు ఏమిటో ఎవరు చెప్పాలి? దేవుడు చెప్తాడు. దేవునితో మాట్లాడాలి, వాక్యాన్ని వినాలి, ఆసక్తిగా కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో నీకు తెలుస్తుంది. అందుకని నీ ఏర్పాటు అనేది, కన్ఫర్మేషన్ అనేది దేవునితో నువ్వే చేసుకోవాలి. కన్ఫర్మేషన్ కదా. మోషే తన కన్ఫర్మేషన్ తెలియకుండా ఐగుప్తుని చంపేస్తే నాకు పోస్ట్ వస్తుంది అనుకున్నాడు. మొత్తం ప్లేసే పోయింది అక్కడి నుంచి కదా. మళ్ళీ నీకు పోస్ట్ రావాలి అని అంటే ఆయన ఇవ్వాలి. అన్ని నేర్పించారు, పాఠాలు నేర్పించారు. ఆసక్తి అయితే ఉంది కానీ వాక్యానుసారమైన ఆసక్తి లేదు కనుక నువ్వు నేర్చుకోవయ్యా అన్నారు, నేర్పించారు. మరలా స్థితికి దేవుడు నడిపించారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే నమ్మకమైనటువంటి స్థితి అన్నారు. ఈ నమ్మకమైన స్థితి ఎలాంటిదయ్యా అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇవ్వబడినటువంటి బాధ్యతలను నెరవేర్చడంలో, బహుశా ఇదే బాధ్యత అంతకు మునిపిస్తే ఏం జరుగునో మనకు తెలియదు కానీ ఈ 40 ఏళ్ల అనుభవం తర్వాత బాధ్యత ఇస్తే మోషే గురించి దేవుడు అంటున్నారు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడే స్వయంగా మోషే గురించి సాక్ష్యం చెప్తున్నారు. మోషే ఎవరనుకున్నారు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకని? అంతటి తర్ఫీదు పొందుకున్నాడు, అన్ని అనుభవాలు నేర్చుకున్నాడు, ఒంటరితనం ఏమిటో నేర్చుకున్నాడు, గొర్రెలను అధ్యయనం చేశాడు. అలాగా ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళి పరదేశ అనుభవాలు పొందుకున్నాడు, అన్ని పొందుకున్నాడు. కనుక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అనుభవంకి వచ్చింది. దావీదును దేవుడు అభిషేకం చేశాక, సమూయేలు అభిషేకం చేశాక వెళ్ళిపోయాడు. ఈ అభిషేకం తర్వాత మరలా 13 ఏళ్ల పాటు సింహాసనం, దీనికి సింహాసనం లేకుండా 13 ఏళ్ల పాటు ఉన్నాడు. ఈ 13 ఏళ్ల పాటుల అనుభవాల్లో చివరి అనుభవం ఏమిటంటే సిక్లాగు అనుభవం అంటారు. ఈ సిక్లాగు అనుభవంలో అన్నిటినీ కోల్పోయాడు, ఇంకేమీ లేదు. ఇక మొత్తం తన నివాసాన్ని కోల్పోయాడు, ఉద్యోగాన్ని కోల్పోయాడు, ఆఖరికి భార్య బిడ్డల్ని ఆ శత్రువులు వచ్చి అపహరించిపోయారు. వెనుక ఉన్నటువంటి వాళ్ళు రాళ్ళు ఎత్తుకొట్టడానికి ప్రయత్నించారు. ఎక్కడి వరకు వచ్చారంటే చిల్లి గవ్వలేని పరిస్థితికి వచ్చేసాడు. ఎక్కడికి నడిపించారు సరే దేవుడు? ఆ స్థితికి వచ్చాక దేవుని మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకుంటే అప్పుడు 13 ఏళ్ల తర్వాత సింహాసనానికి వచ్చాడు. ఈ అనుభవానికి వచ్చేంత వరకు కూడా దేవుడు కొన్ని పాఠాలు నేర్పించేటప్పుడు నిరీక్షించి దేవుని కొరకు కనిపెట్టుకుంటే, ఎంత కష్టం వచ్చినా ఆయన వైపే చూసి ఆయనతోనే మాట్లాడితే తప్పక పరిష్కారాన్ని పొందుకున్నావు. ఎందుకంటే ఆయన వైపు చూసి అంతవరకు కూడా నువ్వు పరీక్షింపబడుతున్నావు. ఆయన మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకోవాలి, ఆయనను ప్రార్థించడం నేర్చుకోవాలి. నా సొంత శక్తి, నా సొంత తెలివితేటలు, నా సొంత బలం అనే కంటే దేవుని మీద ఆధారపడటం. బహుశా మోషే గారి అనుభవాల్లో తన ప్రారంభంలో ఐగుప్తుని చంపినప్పుడు తన విద్యను గురించి, తన అధికారాన్ని గురించి అనేకమైన అనుభవాలు కలిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మోషే 40 ఏళ్లలో ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని మీద ఆధారపడటం అనే స్థితికి దేవుడు నడిపించారు. అక్కట వరకు నడిపిస్తారు దేవుడు కదా. దేవుని మీద ఆధారపడితేనే నేను జీవించగలను, దేవుని మీద ఆధారపడితేనే పని చేయగలను అనేటువంటి అనుభవంలోకి వచ్చాక దేవుడు నూతన ప్రారంభాన్ని నీ జీవితంలో దయచేస్తారు. కానీ ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అనుభవాన్ని బట్టి ఇంకా ఆ స్థితికి రాకపోయినట్లయితే ప్రభు యందు విశ్వాసము కలిగి, అయా నా జీవితంలో నీపై ఆధారపడి జీవిస్తున్నాను, నీవే నడిపించగలవు అని నమ్మినట్లయితే ప్రభు తన యొక్క కృపను బట్టి మన జీవితంలో ఆశ్చర్య కార్యము జరిగించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, ప్రేమ